అందరికీ నమస్కారం. బాబు చంద్రబాబు సంపద సృష్టించి ప్రజలందరికీ పంచుతానంటివి, పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు నెలకొల్పి 40 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతలకు ఇస్తానంటివి. అది ఎలాగా బాబు? ఓ చంద్రబాబు, ఎలాగా మీరు ఇలా అని చెప్పేసి ఎన్ని మాయమాటలు చెప్పినప్పుడు కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. బాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే కాదు, తెలుసు కూడా. ముఖ్యంగా ప్రియతమ ప్రజలారా, మిత్రులారా, సోదరిమణులారా, నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు మన కుటుంబంలో తగాదాలు ఆడుకొని కొట్లాడుకుంటూ పోలీస్ స్టేషన్లా కోర్టులంబడ తిరుగుతూ ఉంటే మన కుటుంబాల్లో ఈ విధంగా జరుగుతూ ఉండేటప్పుడు మరి పక్క గ్రామంలో ఉన్నటువంటి కుటుంబీకులు మనతో సంబంధాలు కలుపుకోవడానికి ఒప్పుకుంటారా? ఆ పిల్లలు మనకిస్తారా? మన పిల్లలు ఆలకిస్తామా? ఏమైనా జరుగుతుందా? సంబంధాలు ఎలా కలుస్తాయి? వాళ్ళు మనల్ని అసహించుకుంటారు. ఈ మంచి కుటుంబాలు కావు, ఈ కుటుంబంతో ఎప్పుడు గొడవలు సామరస్యంగా ఉండవు అని. దానికి అర్థమేంటో తెలుసా? పెట్టుబడులు పెట్టేవాడు మన రాష్ట్రం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంలో కొట్టిమిట్లాడుతుంది. ప్రతిరోజు ఎక్కడ చూసినా అరెస్టులు, అల్లర్లు, మానభంగాలు, మర్డర్లు అని చెప్పి పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటవాళ్ళు భయపడిపోయి రారు. ఎందుకు వస్తారు? మరి బాబు గారేమో ఇగో పెట్టుబడులు వచ్చేస్తాయి, అదిగో పెట్టుబడులు వచ్చేస్తాయి, అక్కడ ఇన్ని ఎకరాలు కేటాయిస్తాం, ఇక్కడ ఇన్ని ఎకరాలు కేటాయిస్తాం, ఇన్ని లక్షల కోట్లు వస్తున్నాయి, అన్ని లక్షల కోట్లు వస్తున్నాయని ప్రతిరోజు అబద్ధపు మాటలాడుతూ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇది వాస్తవమా అవాస్తవమా? వాస్తవమైన అవాస్తవమైన మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. కామెంట్ రూపంలో మీరు తెలియపరిచినప్పుడే విషయం అనేది నాకు కూడా అర్థమవుతుంది. వాస్తవాలు అర్థం చేసుకుంటారు ప్రజలని చెప్పేసి మాకు సంపూర్ణంగా ఆలోచన కలుగుతుంది. అంచేత ఇలాంటి మాయ మాటల కన్నా ఏదో 2000 ఇజనం అది ఇదని ఏదేదో కథలు చెప్పుకొస్తా ఉన్నావు. ఈ కథలన్నీ మాని ఎక్కడ చూసినా నీ గతంలో ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలని, మంత్రులని అధికారం ఉన్నదని చెప్పేసి ఇష్టానుసారంగా భూములన్నీ దోపిడీకి గురయ్యి కబ్జాలు చేశారు. వాటి మీద దృష్టి పెట్టిన ఆయన చాలామంది పేదలు, నిరుపేదలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి భూ సదస్సులు పెట్టావు, అందులో సమస్యలు పరిష్కరిస్తామని 1000 కళ్ళతో రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.